హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటంటే చాలామందికి ఇష్టం ఉంటుందండి అది చింతపండు పచ్చడి. సో నాకైతే చాలా ఇష్టం. సో మా మమ్మీ చేస్తుంది చింతపండు పచ్చడి. సో దాని ప్రాసెస్ ఏందో మనం చూసేద్దాం. సో ఫస్ట్ నువ్వులు ఉంటాయి కదా, నువ్వులైనా పల్లీలైనా వేసుకోవచ్చు. సో మా మమ్మీ ఇక్కడ నువ్వులు వేస్తా అని నువ్వులు వేయించింది అనమాట ఫస్ట్. సో దాని తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలను వేసింది, అవి వేయించుతుంది చూడండి ఇక్కడ. సో దాంతోపాటు వెల్లుల్లి కూడా వేసింది, ఒక 7-8 వెల్లుల్లి అనమాట, అంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో మళ్ళీ కొత్తిమీర, పుదీనా కట్ చేసి, కరివేపాకు, ఈ 3 కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర ఉంటుంది కదా, మంచిగా వాష్ చేసుకొని అవి కూడా మనం మంచిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ కడాయిలో చూపిస్తున్నాం కదా, సో ఆ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. సో కొంచెం చల్లారాక మిక్సీలో వేసుకోవాలి, కానీ కొంచెం వేడి తగ్గేంత వరకు కొంచెం చల్లారనియాలి. సో అదే ప్యాన్లో చింతపండు మనం ముందే నానబెట్టుకోవాలన్నమాట, మంచిగా అవి తీసి నారలు తీసి. సో నానబెట్టుకున్న చింతపండుని ఆయిల్ వేసి, సో అందులో కొంచెం పసుపు వేసి చింతపండు వేసి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇంతకుముందు మిరపకాయలు చల్లారిపోయినాయి, సో అందుకే మనము మిక్సీ జార్లో తీసుకొని మనం ఏవేవైతే వేయించినామో అవన్నీ మిక్సీ దాంట్లో వేసేసి, దాంతోపాటు కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, సో మనం వేయించిన చింతపండు, సో ఇవి వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. సో చూడండి ఇక్కడ మేము మిక్సీ పట్టినాం, చూసారు కదా. మిక్సీ పట్టిన దాన్ని మనం మంచిగా పోపెట్టుకోవాలన్నమాట. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి, సో జీలకర్ర చూడండి ఇక్కడ వేగుతుంది కదా, సో మనం మంచి కలర్ వచ్చేంతకు వేసుకొని, సో అందులో ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వని ఇవ్వాలి, పచ్చి ఉంటే మంచిగా ఉండవు. సో ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలి, లైట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం అందులో వేసుకున్నాం కదా, సో లైట్ వేసి కూడా సరిపోతుంది. సో ఇక మంచిగా అవి అనేది ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకున్నాక, పసుపు కూడా కొంచెం పచ్చివాసన అయ్యేంత వరకు వేసుకొని, సో ఆ పచ్చడిని మనం ఇందులో మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, వేడి అన్నంలో తినాలన్నమాట. ఎవరికైనా ఫీవర్ వచ్చినా, కొంచెం కోల్డ్ అయినా దీంతో తింటే నోరు అనేది టేస్ట్ అయిపోతుంది అన్నమాట.